హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు మీకైతే నేను వంకాయ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసాయండి. ముందుగా నేనైతే ఒక అరకిలో వరకు వంకాయలు తీసుకున్నాను అనమాట. దానికి సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటాలు తీసుకున్నా. చక్కగా అవన్నీ శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని పల్లీలు, నువ్వులు, ఎల్లుల్లి గుళ్ళు అన్నీ వేపుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత మన పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని దీంట్లో కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుని బాగా మగ్గిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన దగ్గర కానీ రోలు ఉందనుకోండి, రోట్లో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో కందాబిందాగా కొట్టుకోవాలన్నమాట. దీంట్లోనే నేను ఒక చిన్న నిమ్మపండు అంత చింతపండు కూడా వేసేసుకున్నా. ఇవన్నీ చల్లారి పెట్టేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకొని చక్కగా మొత్తం అంతా పచ్చడి అయితే పట్టేశానండి. చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇది పోపు అది వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి చొక్కేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే హాహా అనవలసిందండి. సూపర్ ఉంటుందండి. నచ్చితే కనుక ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. నాన్ వెజ్ కర్రీసే కాదండి, అస్తమాను తినడం ఇలాంటివి కూడా తింటూ ఉండాలన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉందండి. తినేసాను మరి.